శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే సార్, జగన్ గారు అప్పుడు తీసుకున్న చర్యల వల్లే పోలవరం ప్రాజెక్టు ఈ రోజు ఇంత వరద ఉధృతిని తట్టుకొని నిలబడుతుంది అనే విధంగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు సార్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఏం మాట్లాడాలో కూడా ఒక్కొక్కసారి అర్థం కావట్లేదు నాకు. అంటే వీళ్ళందరూ కూడా వైసీపీ నేతలు అనేటువంటి వాళ్ళందరూ కూడా సిగ్గు, లజ్జ, మానం, అభిమానం అనేటువంటివి పూర్తిగా వదిలేశారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏది చేసినా ఏది కట్టినా మా నాన్న జగన్మోహన్ రాజశేఖర రెడ్డి మొదలు పెట్టాడనో, లేకపోతే నేను మొదలు పెట్టాననో, నేను చేశాననో, ఇంకోటో చెప్పుకోవటం అనేటువంటిది వీళ్ళకి అలవాటు అయిపోయింది. పోలవరం అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమైంది, అది ప్రారంభమైన తర్వాత ఎన్ని దశాబ్దాల పాటు చలనం లేకుండా పడుంది. దాన్ని ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత విభజన హామీలో భాగంగా పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించినవన్నీ కూడా కాలయాపన జరుగుతోంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మేమే కన్స్ట్రక్ట్ చేస్తాము మా ఫండ్స్ తోటి, మీరు తర్వాత రీఎంబర్స్ చేయండి అని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కొంత ఫండ్స్ దానికి డైవర్ట్ చేసి కట్టిన తర్వాత స్పీడ్గా 2019, 14, 19 మధ్యలో 72% పనులు పూర్తయి. ఇది చరిత్ర. ఆ కట్టినటువంటి రికార్డ్స్ ఉంటాయి, అక్కడ క్లియర్గా ఉంటుంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాగానే రివర్స్ టెండరింగ్ అని చెప్పి పేరు పెట్టి నేను దీంట్లో 800 కోట్ల రూపాయలు నేను మిగిల్చానని చెప్పేస్తని దాదాపు 1.5-2 సంవత్సరాల పాటు పూర్తిగా పనులన్నీ పక్కన పెట్టేస్తాడు. ఒక్క తట్ట మట్టి కూడా ఎత్తకుండా ఈ లోపల దాదాపు 450 కోట్ల రూపాయలు పెట్టి ఆ డయాఫ్రమ్ వాల్ కడితే పూర్తిగా వచ్చినటువంటి డయాఫ్రమ్ వాల్ని 2 సంవత్సరాల పాటు పనులు ఆపేయటంతో పూర్తిగా అది పనికి రాకుండా పోయి, ఆ తర్వాత 5 సంవత్సరాలు తిరిగేటప్పటికి కనీసం 2-3% పనులు కూడా వాళ్ళు పూర్తి చేయలేదు. డయాఫ్రమ్ వాల్ పోయిందనగానే చెప్పాను కదా, ప్రఖ్యాతిగాంచినటువంటి అంబటి రాంబాబు గారు నీటిపారుదల శాఖ మంత్రి అయిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ తర్వాత ఏంటయ్యా అంటే నాకేం తెలుసు అన్నాడు. డ్యామ్ గురించి నాకేం తెలియదు అన్నాడు. అదేంటంటే నాకేం పని, నేను ఏమైనా ఇంజనీర్నా, ఇంజనీర్లు చూసుకుంటారని. ఒక్కరోజు సమీక్ష చేసింది లేదు, ఒక్కరోజు అక్కడికి వెళ్ళింది లేదు. ఇవాళ అదే డయాఫ్రమ్ వాళ్ళని పనికి రాకుండా పోయిందాన్ని కొత్తగా మళ్ళీ కట్టాలి అంటే 900 కోట్ల రూపాయలే. అంటే 800 కోట్లు డ్యామ్లో మేము మిగిల్చామని చెప్పేసి అని ఒక డయాఫ్రామ్ వాల్లో 900 కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం తీసుకొచ్చారు. తీసుకురావడమే కాకుండా 5 సంవత్సరాలు జరిగినటువంటి కాలయాపనలో ప్రాజెక్ట్ కాస్ట్ అనేటువంటిది విపరీతంగా పెరిగింది. మీరు ఇవాళ 800 కోట్లు మీరు కనుక సేవ్ చేశామనుకుంటే 8,000 కోట్ల పైన కాస్ట్ పెరిగింది ప్రాజెక్ట్. అదృష్టం కొద్దీ ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం యొక్క అవసరం ఉంది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి అవసరం ఉంది కాబట్టి పోలవరానికి కావాల్సిన పనులన్నీ మళ్ళీ డయాఫ్రామ్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫండ్స్ కానివ్వండి త్వరితగతిన పూర్తి చేస్తూ రేపు పుష్కరాల నాటి అంటే 2027 జూన్ నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వడానికి సిద్ధం చేస్తుంది. ఇంత చరిత్ర మనకి పక్కన పెట్టుకొని ఇదేదో 100 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర కాదు, 10 సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్ర ఎంత క్లియర్గా ఉంటే చేసిందంతా మేము అని చెప్పేసి అని చెప్పుకుంటున్నటువంటి దివాళాకోరు పార్టీ ఏదన్నా ఉంది అంటే వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్. అసలు ప్రాజెక్ట్ అనేటువంటిది ఎలా కట్టాలో కనీస అవగాహన లేనటువంటి వ్యక్తుల్ని నీటిపారుదల శాఖ మంత్రులుగా పెట్టారు. అదే తెలుగుదేశం తీసుకుంటే చూడండి, ఆ రోజున దేవినేని ఉమ నీటిపారుదల శాఖ మంత్రిగా పరుగులు ఎత్తిచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని అవసరమైతే కాలువ గట్ల మీదే పడుకొని పనులు చేయించాడు. పోలవరం దగ్గరే నైట్ స్టే చేసి కూడా. అలాగే ఇవాళ నిమ్మల రామానాయుడు గారిని అత్యుత్తమంగా పనిచేస్తున్నాడు ఆయన.
బుడమేరు వాగు తెగినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అలా అతని పనితీరు ఎలా ఉందో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అలాంటి ఇరిగేషన్ మినిస్టర్లు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంటే ఆ నోరేసుకొని మాట్లాడేటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఒక ఇరిగేషన్ మినిస్టరు, ఈ అంబటి రాంబాబు అనేటువంటిది రంకెలేసేటువంటి అంబటి రాంబాబు ఇంకొక నీటిపారుదల మంత్రి. వీళ్ళిద్దరూ కలిసి 5 సంవత్సరాల్లో చేసింది ఎంత అంటే 2-3% పని కూడా లేదు. కాబట్టి క్రెడిట్ ఎవరిది, లేకపోతే పోలవరం ఎవరు కట్టారు అంటే చిన్నపిల్లాడిని అడిగినా ఆంధ్ర రాష్ట్రంలో చెప్తారు. రేపొద్దున గ్రావిటీ ద్వారా నీళ్లు రిలీజ్ అయిన తర్వాత వీళ్ళ బాధల్లో ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దాంట్లో అమరావతి పోలవరం, అమరావతి ఏ, పోలవరం పి, ఏపీ, ఈ 2 ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గనక పూర్తయితే విభజిత ఆంధ్రప్రదేశ్కి, నవ్యాంధ్రప్రదేశ్కి జాతిపిత ఎవరు అంటే చంద్రబాబు నాయుడు పేరు చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుంది. కాబట్టి ఆ చరిత్ర పుటల్లో ఒక లైన్లో అన్నా మా పేరు కూడా ఉంటే బాగుండును అనేటువంటి ఒక పనికి మాలిన ఆలోచనతోటి క్రెడిట్ చోరీ కోసం ఇచ్చేస్తున్నారు. వీళ్ళ నాన్న చేసిన ఘనకార్యం కూడా చూద్దాం ఒకసారి. ఎవరైనా ప్రాజెక్ట్ అనేటువంటిది స్టార్ట్ చేసిన తర్వాత ప్రాజెక్టు పునాదుల్లో నుంచి పైకి లేచి కాస్త ఒక స్థాయికి వచ్చినాక కాలువలు తవ్వటం మొదలు పెడతారు. కానీ వైఎస్ఆర్సీపీ రాజశేఖర రెడ్డి గారి టైంలో జలయజ్ఞం పేరుతోటి అసలు ప్రాజెక్ట్ అనేటువంటిది పనే మొదలు కాకముందే కాలువలు తవ్వటానికి ఆయన టెండర్లు పిలిచారు. ప్రాజెక్ట్ అక్కడ పూర్తి కాలేదు కానీ కాలువలు పూర్తి అయిపోయింది. ఎందుకంటే దాంట్లో మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చి వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు తీసుకొని వాళ్ళకి ఇచ్చుకొని కమిషన్లు కొట్టేసి ఆ పనులు అయిపోయింది. కానీ తెలుసో తెలియకో రాజశేఖర రెడ్డో లేకపోతే జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదనుకోండి, రాజశేఖర రెడ్డి చేసిన ఒక పనికి మాలిన పని అయినా అది రాష్ట్రానికి ఎలా పనికి వచ్చింది అంటే కృష్ణానదికి వచ్చేటువంటి వాటర్ ప్రతి సంవత్సరం నిలకడగా రాకపోవడంతో పట్టిసీమ అనేటువంటి ప్రాజెక్ట్ ని చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేసినప్పుడు ఏంటంటే ఆ రోజున తవ్వినటువంటి కాలువలను ఉపయోగించుకోవడానికి, ఎందుకంటే కృష్ణా గోదావరిని లింక్ చేయడానికి రాజశేఖర రెడ్డి గారి టైంలో తవ్వినటువంటి కాలువ పనికొచ్చింది. అది ఒకటే రాష్ట్రానికి జరిగినటువంటి మేలు. ఈ 20 సంవత్సరాలు బట్టి ఇప్పుడు మళ్ళీ ఆ కాలువలు పూడిపోయినాయో ఎలా ఉన్నాయో తెలియదు. మళ్ళీ వాటన్నిటికీ కూడా రిపేర్లు చేసుకోవాలి, ఎందుకంటే పోలవరం పూర్తవుతుంది కాబట్టి ఎవరి రాష్ట్రానికి ఏం చేశారు, పోలవరం ఎవరి క్రెడిట్, లేకపోతే నిన్న గనక భోగాపురం గనక మాదంటే మాదని చెప్పేసి అని నానాయాగి చేశారు. కాబట్టి పని చేసేవాడు పని చేసుకుంటూ పోతాడు. పని చేతగానేటువంటి వాడు ఏంటంటే ఎదుటి వాళ్ళు చేసిన పని నేనే పునాదేశానని చెప్పుకొని తిరుగుతుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ 2వ కేటగిరీకి చెందినటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తి రాష్ట్రంలో రాజకీయం చేయటం ఈ రాష్ట్రం యొక్క దౌర్భాగ్యం.